ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంకొద్ది రోజులే. ఆలోపు నైనికి మెలకు వచ్చేస్తుంది. కోలుకోకపోతే నువ్వు మన ఊరికి రావా త్రినేత్రి? ఎందుకు రాను? వస్తాను. కానీ మా వదిన కోలుకుంటుందని మాకు తెలుసు బామ్మగారు. మేము ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. మరి మేము వచ్చాం కదా బాబు. మీ అమ్మ మీ అన్నయ్య వాళ్ళు త్రినేత్రిని తీసుకొని ఊరెళ్ళిపోమ్మంటే? అది కూడా నిజమే. మరేం చేద్దాం బామ్మ? పెద్దదానివి, నువ్వే చెప్పాలి. నువ్వు నైనిగానే ఉండు త్రినేత్రి. వీళ్ళ వదిన కోలుకున్నాక అందరికీ నిజం తెలిసినా ఏమీ కాదు. కరెక్ట్ వదిన. వదినా? ఐ మీన్ త్రినేత్రిని మా వదినలో ఉండమన్నారు కదా బామ్మగారు, అందుకే అలా అన్నాను. కానీ మా త్రినేత్రి ఎక్కడా అని అడిగితే ఏం చెప్పను? ఇంట్లో నుండి వెళ్ళిపోయింది అని చెప్దాం. నేనొస్తే ఎందుకు వెళ్తుంది అని అడిగితే? అన్నీ మీరే అడుగుతున్నారు. మీ అమ్మ అడిగినా జవాబు చెప్పాలి కదా బాబు. ఖచ్చితంగా ఆవిడ అడుగుతుంది కూడా. ఒక పని చేద్దాం. నేను విశాల్ బాబు గారిని పెళ్లి చూపుల్లో చూసినప్పుడే మనసు పడ్డానని చెప్తే, నువ్వేమో పెళ్ళైన అతని ఇంట్లో ఎలా ఉంటావు అని నిలదీసినందుకు నేను రోషంతో అలిగి ఇల్లు విడిచి వెళ్ళిపోయాను అని నువ్వే చెప్పేసే బామ్మా. అలా చెప్పాలా? అలాగే చెప్పాలి. విశాల్ బ్రోని కూడా త్రినేత్రిని వెతికి తీసుకురమ్మని అనాలి. ఎందుకంటే కోమాలో ఉన్న నైని వదిన్ని చూడకుండా తను కొన్ని రోజులు దూరంగా ఉంటేనే మనం అనుకున్నది చేయగలం బామ్మగారు. అంతేనంటారా? పాపం, ఇంట్లోనే నా మనవరాల్ని పెట్టుకుని విశాల్ బాబు ఎక్కడని వెతుకుతాడు? బామ్మ, ఇంట్లోనే తన భార్యను పెట్టుకుని చూడకుండా మేం మేనేజ్ చేశామంటే ఇది అంతకన్నా పెద్ద కష్టమేమీ కాదు. ప్లీజ్ బామ్మ, ఇలాగే చెప్పు. అలాగే. నీకోసం ఎన్ని తిప్పలు పడుతున్నామో చూడమ్మా. అదే నువ్వు త్వరగా కళ్ళు తెరిస్తే ఎవ్వరికీ ఏ బాధ ఉండదు. నటించాల్సిన అవసరం అంతకంటే ఉండదు కదా. అయినా నేనెంత అనుకుంటే ఏం లాభం? మా గోడు నువ్వు వినలేవు, ఆ అమ్మవారే వినాలి. పదండి. అలా చూస్తున్నావేంటి మమ్మీ? నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? అరే అలా ఏం లేదే. ఎందుకలా అడిగావు మమ్మీ? నీకు కాదురా, ఈ ఇంట్లో వాళ్ళకి. నువ్వేం ఫీల్ అవ్వకు మమ్మీ, బీ కూల్. లేకపోతే ఏంట్రా, త్రినేత్రి ఎక్కడి నుంచి వచ్చింది? నేను చెప్పానా నైని త్రినేత్రిని తీసుకొస్తుంది అని? రే ఫూల్, నయన్ని తీసుకురాలేదురా, త్రినేత్రి మాత్రమే వచ్చింది. బామ్మకు కావాల్సింది తనే కదా మమ్మీ, ఇంకేంటి ప్రాబ్లం? అరే మనమెందుకు టెన్షన్ పడాలి? నీకు అర్థం అవుతుందా అసలు? తీసుకొస్తానన్న నైని రాలేదురా, త్రినేత్రి మాత్రమే వచ్చింది. అరే పెద్ద మరదలకి ఇంటి పనులు ఆఫీస్ పనులని బోలెడు ఉంటాయి కదా మమ్మీ, డిస్టర్బ్ చేయలేం కదా. అందుకే నువ్వు ఎదగలేదు వల్లభ. నేను అందరి ముందు వాదిస్తూనే ఉన్నాను, నైనే త్రినేత్రిలా హాఫ్ సారీ కట్టుకొచ్చిందని. మరి త్రినేత్రి? తనేగా త్రినేత్రి, కానీ నైనిలా నటిస్తోంది. అరే కన్ఫ్యూజ్ చేయకు మమ్మీ, నాకున్నదే కోడి మెదడు, అది కాస్త చిట్లిపోతుంది. ఇన్ని విధాలుగా ఆలోచించాలంటే అమ్మో. ఒక్కర్తే నైని ఒక్కర్తే ఇద్దరిగా నటిస్తోంది. అయితే
త్రినేత్రి కాదు. ఎవరో ఒకరు, ఇద్దరు మాత్రం లేరు. వెళ్ళిపోతే నైనిని చూపిస్తానని త్రినేత్రి వాళ్ళ బామ్మని ఎలా తీసుకెళ్తుంది మమ్మీ? అదే అర్థం కావడం లేదు. మమ్మీ, మనకు ఫస్ట్ హాఫ్ వరకే తెలుసు, సెకండ్ హాఫ్ తెలీదు. అనవసరంగా కన్ఫ్యూజ్ అయిపోయి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. అరే కొంచెం రిలాక్స్ అవ్వు. రేయ్, నైనికైన ప్రమాదం వల్ల 2 నెలల దాకా కళ్ళు తెరిచే ప్రసక్తే లేదని సీనియర్ మోస్ట్ డాక్టర్ గారు చెప్పాక 2 రోజుల్లో ఇంటికెలా వస్తుందిరా? అరే రాలేదని అనుకుందాం మమ్మీ. అరే వచ్చింది త్రినేత్రే అనుకుందాం. మరి పెద్ద మరదలు ఏమైనట్టు? అది లేకపోయినా తిరిగి రాకపోయినా మనకి నష్టం లేదు గాని ఈ త్రినేత్రే కనుక 2 విధాలుగా నటిస్తూ ఈ సామ్రాజ్యాన్ని తన గుప్పిట్లోకి తీసుకున్నది అంటే 25 పైగా ఎదురు చూస్తూ కాచు కూర్చున్న మనకు ఏమీ మిగలదురా. చూద్దాం మమ్మీ. బామ్మ ముసల్దే గాని బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. తన ముందు వీళ్ళ ఆటలు సాగవు. నైని చూపించింది అంటే ఇద్దరు ఉన్నట్టే. చూపించకపోతే ఉన్న ఒక్కరిని కూడా లేకుండా చెయ్యాలి. అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది. మామా ఆ? కాఫీ. నువ్వు తీసుకొచ్చావేంటి వైకుంఠం? పనోళ్ళు లేరా? మీరు మా చుట్టము కాదు, మా స్నేహితులు అంతకంటే కాదు. మీకు మేమెందుకు మర్యాదలు చేయాలయ్యా? ఆ, చిట్టి, అదేంటి అలా అంటావు? నొచ్చుకుంటారు కదా. ఇంకో గంట ఉంటే ఆఖరి బస్ ఎక్కి ఊరెళ్ళిపోతారంటక్కా. ఎవరేమన్నా సరే ఇక్కడ ఎందుకుంటారని చిన్న మరదలి ధైర్యం. మీ అత్త కనబడట్లేదు? ఆ, మనవరాల్ని చూసిన ఆనందంలో పూజలు చేస్తూ ఉంటుందమ్మా. ఆవిడికి భక్తి ఎక్కువ. ఆ, ఈ ఇంట్లో కూడా పూజలు ఎక్కువ చేస్తారట కదా. ఆ విగ్రహాలకి ఫోటోలకి మాత్రమే కాదండోయ్, పాములకు కూడా హారతి పడతారు. ఆ, పామా? కంగారు పడకండి, నాగయ్య వచ్చినా ఏమీ చేయడు. నాగయ్య అంటే వాచ్మెన్ పేరనుకునేరు, పాము పేరది. ఆ, ఆ, ఆ నాగయ్య భార్య నాగులమ్మ. అది ఇంకో పాము. కుక్కల్ని పెంచుతారు కానీ పాముల్ని పెంచడం ఏంటండి? మీ అమ్మను త్వరగా రమ్మనవే వైకుంఠం. పాములు వస్తే మనం పోయేది దేవీపురానికి కాదు, యమపురికే. అమ్మా, అమ్మా, ఎక్కడున్నావే అమ్మా? పెద్ద కంఠమే. ఆవిడ గొంతు మీద పడిందా అండి మీ దృష్టి? ఏ అరే నేనంటుంది పెద్ద స్వరమని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.